మార్చివేశారు. ఆదిమ క్రైస్తవులు, పునీతులు, వేద సాక్షులు అనేకమైనటువంటి శ్రమలను పొందారు. క్రూర ముఖములకు ఆహారంగా వేయబడ్డారు. చెరసాలలో బందీలు కాబడ్డారు. దేశద్రోహులుగా ముద్ర వేయబడ్డారు. శరీరమును పశువుల వలె చీల్చి చెందాడారు. విశ్వాసాన్ని విడనాడమని, క్రీస్తు గురించి బోధించకూడదని అందుకని అన్నారు. పేతురు, యోహాను ప్రభు అనుగ్రహించినటువంటి శిలువ విజయం ద్వారా, పునరుత్థానం ద్వారా, ఇదిగో మేము మా కళ్ళ ద్వారా చూచిన దానిని, చెవుల ద్వారా బోధించిన వాటిని మేము నివసించినటువంటి క్రీస్తు నిమిత్తము సాక్షులుగా జీవించుటకు మా శరీరములను నాశనం చేయు వారికి మేమేమాత్రము కూడా భయపడమని నిర్భయముగా పలకగలిగారు. ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు నేను కూడా ఈ ప్రవచనాలని మన జీవితంలో అందరి బహిరంగంగా సాక్ష్యమిచ్చే రీతిలో జీవిస్తున్నామా? ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు శకం 4వ శతాబ్ద ఆరంభములో అలనాడు రోమేయులు పరిపాలిస్తున్నారు. ప్రజలని అనేక విధములుగా చీల్చి